హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సేమియా క్యారెట్ పాయసం చేసుకుందామండి. దానికన్నా ముందు అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ పాయసాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. చూడండి, నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి గీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి సేమియాలు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్నానండి. పక్కకు పెట్టేసుకుని దీంట్లోకి ముందుగానే మిల్క్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి ఇదే ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి కాగిన తర్వాత సేమియాలు వేసేసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. సేమియాలు కొంచెం ఉడికిన తర్వాత ఒక 40% ఉడికిన తర్వాత దీన్ని మంచిగా తిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు సేమియాలు ఉడికిపోయినాయి, పాలు కూడా చూడండి మరిగిపోయినాయి. దీంట్లోకి మనం క్యారెట్ యాడ్ చేసేసుకుందాం. క్యారెట్ ఈజీగానే ఉడికిపోద్ది కాబట్టి నేను పాలు మరిగిపోయిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా ఇది కుక్ అవనిద్దాం. మూత పెట్టేసుకుని ఒక 10 minutes కుక్ చేసుకుందామండి. కుక్ చేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. దీంట్లోకి మనం ఎంత షుగర్ అయితే తింటామో మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసేసుకుందామండి. షుగర్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం మంచిగా. చాలా ఈజీగా, చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ పాయసాన్ని. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, మంచిగా మనం తినేయచ్చు కూడా. క్యారెట్తో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చిన్నపిల్లలు క్యారెట్ తినకుండా మారం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ సేమియాలో క్యారెట్ వేసి ఇచ్చేయడం చక్కగా తినేస్తారు, బాగుంటుంది కూడా. ఇంకా దీంట్లోకి నేను పాలు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టయితే ఇట్లా మిల్క్ ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం క్రీమీగా వస్తే మనం తినేటప్పుడు నోట్లో చాలా బాగుంటుంది. ఇవి ఉడుకుతూ ఉండగా ఆ పాలు అవన్నీ కూడా సేమియాలని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అందుకని నేను మధ్య మధ్యలో నెయ్యి, పాలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా యాలకులు ఒక 4 వేసేసుకుని చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. యాలకులు వేస్తుంటే ఫ్లేవర్ అంతా అక్కడే ఉంటుందండి. యాలకులు మంచిగా దంచేసుకుని వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి. ఇట్లా మధ్యలో గీ అట్లా వేసుకుని కలుపుకుంటూ, పాలు వేసుకుని కలుపుకుంటూ చేసుకుంటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారే పాలు వేసేసుకుని చేసుకున్నా బాగుంటుంది, కానీ ఇట్లా మధ్య మధ్యలో మనం ఫ్రై చేసుకుంటూ వేసుకుంటే ఆ క్రీమీగా ఉండి నోటికి తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందన్నది చెప్పండి. నేను మధ్య మధ్యలోనే పాలు వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎంతో నోరూరిస్తుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం యాడ్ చేసేసుకుని చక్కగా సర్వ్ చేసుకుని తినేయడమే. దానికన్నా ముందు మీరు కొంచెం ఒక 10 minutes, ఒక 10 to 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుందండి, సేమియా ఐస్ క్రీమ్ అన్నట్టు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.